చాలా మందికి చేపలంటే చాలా ఇష్టం. కొందరు చేపలను చూస్తే వారి వయసు మరిచిపోయి మరీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. కొంతమంది చేపలను ఇష్టంగా ఆక్వేరియంలో ఇంట్లో పెట్టుకుంటారు. వాటి కోసం రకరకాల డిజైన్లు చేసి ఆక్వేరియంలని అలంకరించి మురిసిపోతారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఆక్వేరియం మరి ఉండొచ్చా లేదా? ఒకవేళ ఉంటే ఏ దిశలో ఉండాలి? అసలు ఆక్వేరియంలో ఎన్ని చేపలు ఉండాలి తెలుసుకుందాం. చాలా మందికి ఆక్వేరియం విషయంలో రకరకాల అపోహలుంటాయి. కొందరు ఆక్వేరియం ఇంట్లో పెట్టుకోవడం మంచిదంటే మరికొందరు పెట్టుకోకూడదంటారు. ఇంట్లో ఆక్వేరియం విషయానికి వస్తే ఒక రకంగా ఇది అదృష్టం, ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్సే. ఎందుకంటే చేపలు నెగిటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకుని చక్కటి అనుకూలమైన తరంగాలను బయటకు విడుదల చేస్తాయి. అలాగే ఆక్వేరియం ఉండడం వల్ల ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి. ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలకు చెక్ పెట్టచ్చు. మరి ఆక్వేరియంలో ఎన్ని చేపలుండాలి అన్న విషయానికొస్తే మొత్తం 9 చేపలుండేలా చూసుకోవాలి. వాటిలో 8 డ్రాగన్ చేపలు కానీ 8 గోల్డ్ కలర్ చేపలు కానీ ఉండాలి. ఆ మిగిలిన 8 వాటిలో ఖచ్చితంగా ఒకటి నల్ల చేప ఉండాలి. ఒకవేళ ఏదైనా చేప చనిపోతే దాన్ని ఇంటి బయట మట్టిలో పాతేసి అలాంటి చేపనే తెచ్చి ఆక్వేరియంలో పెట్టాలి. 9 కంటే ఎక్కువ ఉండద్దు, ఉండకపోవడమే మంచిది. ఇక ఆక్వేరియం వాస్తు ప్రకారం తూర్పు దిశగా కానీ లేదంటే ఉత్తర దిశగా కానీ ఉండాలి. అలాగే ఇంట్లో ప్లేస్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మాత్రం గొడవలు ఎక్కువ వస్తాయి.